మన మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారి 52వ దినోత్సవం మన ఆయనకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. ఎందుకంటే ఆయన ఇంకా ఇట్లా జన్మదినంలో ఎన్నో ఇంకా 100 ఏళ్ళు ఆయన బతికి ప్రజలను సురక్షితంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎట్లా ఉండేది, ఆయన పరిపాలన ఎట్లుండేది ఈరోజు తెలుస్తుంది. ఈరోజు నేను నాదే విషయం చెప్తాను. ఈరోజు ఆయన నాకు ఒక సామాన్యమైన కార్యకర్తకి పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించిన దానికి ఆయనకి ఇంకా ప్రత్యేకంగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఆయన ఇచ్చిన అవకాశంకి ఈరోజు ఆయన బర్త్డే ఈరోజు చాలా ఘనంగా ఆలూరులోన 6 మండలాల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, మండల నాయకులు, ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, మండల నాయకులు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి అందరూ భారీగా తరలి వచ్చి ఈరోజు గ్రాండ్ సక్సెస్ చేసిన దానికి అందరికీ ప్రత్యేకంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నేను ప్రత్యేకంగా వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే నా యొక్క విజయం కాదు ఇది. ప్రతి ఒక్క కార్యకర్త ఇంత కూటమి ప్రభుత్వం ఇంత అరాచకంలో కానీ ఈరోజు మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఇంత అసలు ప్రభుత్వం మంద్యా, టీడీపీ కూటమి ప్రభుత్వమే, మన ప్రభుత్వం మంద్యా అనే విధంగా ఈరోజు, ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి కానీ ఆలూరు ఇంత ఘనంగా జరిగిపోయిన దాఖలా లేవు. ఈరోజు ఇంత ఘనంగా మన కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ చాలా ఇంత ఘనంగా జరిపిన దానికి అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన జగనన్న పుట్టినరోజు, ఈ పుట్టినరోజు ఎన్నో 100 పుట్టినరోజు జరుపుకొని మన రాష్ట్రానికి, ఎందుకంటే పేదల పెన్నిది అనేది నిదర్శనం మన జగనన్న 19 నుంచి 24 వరకు చూసినాము. ఎందుకంటే పిల్లల్లో ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనే అక్క చెల్లెమ్మలకి, అదేవిధంగా చేయూత అయితేనేమి చాలా అద్భుతంగా టైం టు టైం, ఎందుకంటే క్యాలెండర్ ఇచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసింది. ఈరోజు అదే కూటమి ప్రభుత్వం 6 నెలలు 7 నెలలు నడుస్తుంది. ఒక్క సంక్షేమ పథకం మరి ఎవరికి ఇచ్చింది లేదు. సంక్షేమ పథకాలు ఈకున్నా కానీ దాదాపుగా మొన్ననే మంగళవారం అప్పుల పండుగల వాళ్ళు చేసుకుంటున్నారు. దాదాపుగా నిన్న మంగళవారానికి 17,000 కోట్లతో దాదాపుగా ఈ 6 నెలల్లోనే 1,00,00,000 కోట్లు అప్పు చేసింది. ఎవరికి పెట్టినారు ఇది? ఇప్పుడు సంక్షేమ పథకాలు లేదు, తల్లికి వందనం లేదు, ఆసరా లేదు, అదేవిధంగా రైతులకి భరోసా లేదు, అదే ఉచిత బస్సు అన్నారు అది లేదు, మళ్ళా నిరుద్యోగ భృతి 3,000 అన్నారు అది లేదు, 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తున్నాం అది లేదు, అదేవిధంగా అక్కా చెల్లెలు 18 సంవత్సరాలు దాటితేనే 1500 అకౌంట్లు వేసేస్తామని అది లేదు. ఎక్కడ చేస్తున్నారనే విధంగా వీళ్ళు కూటమి ప్రభుత్వం దాచుకోవడానికే సరిపోతుంది. కానీ ఈ 1,00,000 కోట్లకి ఖచ్చితంగా మీరు దీనికి లెక్క చూపాలా. మా జగనన్నేమో అంతా కలిసి మీరు చేసిన అప్పుతో కలిసి 6,25,000 కోట్లు అంటే
మీరేమో ఆయన బీజేపీ పురంధరేశ్వర్ గారు ఏమో 14 లక్షల కోట్లు అంటుంది. పవన్ కళ్యాణ్ ఏమో 12 లక్షల కోట్లు అంటారు. ఆయనేమో మొన్ననే మేము చూసాం, మన డిఆర్సీ మీటింగ్ వచ్చినారు నిమ్మల రామానాయుడు గారు ఇన్ఛార్జ్, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆయన 12.5 లక్షల కోట్లు అంటారు. మరి ఇవన్నీ అదేమో చంద్రబాబు నాయుడు ఏమో ఎక్కడో 10 లక్షలు అంటారు, అక్కడ పోతే 12 అంటారు, 14 అంటారు. ఎక్కడ మన ఆ 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అనే వాళ్ళు ఇప్పుడు మన బడ్జెట్లో మీ ఆర్థిక శాఖ మంత్రితోనే 6 లక్షల చిల్లర కోట్లు అని చెప్పినారే. ఇంత అన్యాయం ఎక్కడ ఉందా? ప్రజలు మబ్బు పెట్టేకి మీరు ఇంత అన్యాయం చేసి మబ్బి ఈరోజు అధికారంలోకి వచ్చి ఏం లేదు, అంతా శూన్యమనే విధంగా సంక్షేమ పథకాలు ఎత్తేసి ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అప్పులు కుప్పులుగా ఈరోజు మన రాష్ట్రాన్ని అసలు సామాన్య ప్రజలకు లేదు, ఎవరికి లేదు. మీరే మీ అధికారం కూటమి నాయకులే పందికొక్కలా తింటున్నారు. 1,00,000 కోట్లు మేము ఖచ్చితంగా లెక్క చూపేది ఇచ్చేది లేదు. 1,00,000 కోట్లకి మీరు 6 నెలల్లో 1,00,000 కోట్లు చేసినారు. ఇంకా ఈ 4 సంవత్సరాలు ఇంకా ఎన్ని లక్షల కోట్లు చేస్తారో మేము ఖచ్చితంగా ప్రజలు చాలా భయభ్రాంతులు అవుతున్నారు. అసలు సంక్షేమ పథకాలు లేదు, ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయనే విధంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క రూపాయికి మీరు లెక్క చూపే విధంగా ఖచ్చితంగా ఇడిచే ప్రసక్తి లేదనే విధంగా ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ప్రతి ఒక్క మహిళ అయితేనేమి అందరూ చాలామంది ఎదురు చూస్తున్నారు. మీ మీద దాడి చేసి ఈరోజు నిదర్శనం. ఆలూరులో ఇంత పెద్ద ఎత్తున మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నా కానీ ఎంత ధైర్యంగా మా కార్యకర్తలు అయితే జనాలు ఇంత ధైర్యంగా వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా మన జగన్మోహన్ రెడ్డికి బర్త్డేకి వచ్చినారంటే ఇదే నిదర్శనం. మీకు దగ్గర మన జనాలు ఖచ్చితంగా మీరు ఊళ్ళు లేకపోతే దాడి చేసే విధంగా జనాలు ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. మీరు మీ సూపర్ సిక్స్ని ఖచ్చితంగా చేసేయాలనే విధంగా ఈ నుంచి మీకు జనవరి నెల నుంచి మీ మీద ప్రతి గ్రామంలోన మీ అన్యాయమైన మీ సూపర్ సిక్స్ చేస్తామని చేయలేదు కాబట్టి మీ మీద ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి పోయి మీకు అదే మీద మా అక్క జిల్లాకు చెప్తే విధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు గురించి మేము చెప్తున్నాం ఈరోజు.